మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వారం 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటనే చూద్దాం. సో అలాగే ఈ అక్టోబర్ మాసం 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు చూసినట్టయితే కనుక మెయిన్గా ఫ్రైడే శుక్రవారం రవి తులారాశి నీచ రాశిలోకి సంచారం మొదలు పెట్టబోతున్నారు. అలాగే శని, ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించి శని భగవానుడు రవికి సమసప్తమంలో ఉంటూ ఉండటం, ఈ రవి శనుల యొక్క సమసప్తమ శుక్రవారం వరకు కూడా నడుస్తుండటం, ఇది మనకు కొంచెం మేజర్గా తీసుకోవాల్సింది. శుక్రవారం నుంచి రవి తులారాశిలోకి వెళ్తారు. అలాగే ఇక మనం చూసినట్టయితే కనుక మిథున రాశిలో గురువు గారి యొక్క సంచారం, సింహంలో కేతువు యొక్క సంచారం, తులలో కుజుడి యొక్క సంచారం, బుధుడి యొక్క సంచారం నడుస్తుంది. అలాగే కుంభరాశిలో రాహు యొక్క సంచారం, మీన రాశిలో శని భగవానుని సంచారం కూడా నడుస్తూ ఉంది. సో ఈ విధమైన గోచారం పరిస్థితులను బట్టి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే ఈ వారం అనేది చూద్దాం. ధనురాశి వాళ్ళకి సంబంధించిన ధనుసు రాశి వాళ్ళకి తృతీయంలో రాహు, సప్తమంలో గురుడు, లాభంలో రవి, లాభంలో కుజుడు, లాభంలో బుధుడు, మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వరకు ఉంది. సో ఎప్పుడైతే 5 గ్రహాల యొక్క అనుకూలత వరకు ఉంటుందో తప్పకుండా మనం చేసే పనుల్లో మనం కొంచెం కాన్సన్ట్రేటివ్గా చేసుకుంటూ వెళ్తే తప్పకుండా ఆ పనులు కూడా అక్కడ సక్సెస్ అవ్వడానికి మనకి చాలా వరకు ఆస్కారాలు ఉంటాయి. అదేవిధంగా ఈ రాశికి మెయిన్ తృతీయంలో రాహు పరాక్రమ స్థానంలో ధైర్యాన్ని, సప్తమంలో గురుడు తప్పకుండా చాలా వరకు ఇన్ ఎనీ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ మీకు ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేస్తూ మిమ్మల్ని చక్కగా సపోర్ట్ చేయటం లాంటివి, మ్యారిటల్ లైఫ్లో వచ్చిన డిస్ప్యూట్స్ పోవటం కానీ, మ్యారేజ్ మ్యాచెస్ త్వరగా కుదిరే ఆస్కారాలు కానీ, వ్యాపారం ఎక్స్పాండ్ అయ్యే ఆస్కారాలు కానీ ఇక్కడ కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు ఆల్రెడీ రాశికి లాభస్థానంలో ఉన్నారు. చాలా కాలం తర్వాత కుజుడికి కొంచెం రెస్ట్ దొరికింది. ఎందుకంటే నీచిపడి కేతువుతో కలిసి అక్కడ మళ్ళీ శనికి సప్తమంలోకి వచ్చి కొంచెం కుజుడు ఏదో కొంచెం అలా గాలి పీల్చుకుంటున్నాడు ఆ పంచమ స్థానంలో అనుకుంటాగానే మళ్ళీ బుధుడు వచ్చి చేరాడు అక్కడ. యాక్చువల్గా కుజుడికి బుధుడికి పడదు. కుజుడు సింగిల్గా ఉన్నా తన పని తను చేసుకుని వెళ్తూ ఉండగలడు చక్కగా. కానీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోనూ, సంతానపరమైన విషయాల్లోనూ, ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో మీకు వచ్చి ఎటువంటి ఇబ్బంది జరగదు. కానీ బుధుడు కూడా లాభస్థానంలో ఉన్నాడు. ఇక్కడ దశమ స్థానంలో జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్రొఫెషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొన్నటిదాకా ఫ్రీగా మీరు నడిచింది ఇక్కడ ఎవరిదో ఒక ఇన్వాల్వ్మెంట్తో ఎవరిదో ఒకటి పర్మిషన్ తీసుకోవాలనో ఇలాంటివి చిన్న చిన్న గ్లిచెస్ లాంటివి ఏర్పడుతుంటాయి. బట్ కుజుడు బుధుడు ఇద్దరు లాభంలోనే ఉన్నారు కాబట్టి మనకు ప్రాఫిట్ వస్తుంది అనుకున్న చోట గొడవ పడకుండా ఎందుకు ఈ దరిద్రం మనకి అనవసరంగా కామ్ ఉండిపోద్దులే, మనకి ఎలాగో వచ్చేది వస్తుంది కదా అనుకుంటే పర్వాలేదు. లేకపోతే అనవసరంగా మనం డిస్ప్యూట్ పెట్టుకున్న కమ్యూనికేటివ్గా మనం అనవసరంగా ఎవరితో డిస్ప్యూటెడ్గా ఉన్నా అది మనకి అనవసరంగా వచ్చే ప్రాఫిట్ కూడా పోయే ఆస్కారాలు ఉంటాయి. సో వాడు మనకి ఎలాగో వస్తుంది అనుకున్న చోట ఈ కుజబుధుల యుతి జరుగుతుంది కాబట్టి ప్రొఫెషన్ పరంగా మీ క్రియేటివిటీలో మీకు సంబంధించిన విషయాల్లో చాలా వరకు ఈ రెండింటి విషయాల్లో కొంచెం కుజబుధుల యొక్క యుతి కొంచెం సమ్ డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేస్తుంది. బట్ దీనివల్ల మీ నెట్వర్క్ సర్కిల్లోనూ, మీ టీంలోనూ, లేకపోతే ఇంకా ఇతరత్ర మీ ఫ్రెండ్స్లోనో, లేకపోతే మీకు ప్రాఫిట్ వచ్చే దగ్గర ఎవరితో గొడవ పెట్టుకోకుండా ముందుకు వెళ్ళిపోవటం మంచిది. అది సో అలాగే రవి కూడా దశమ స్థానంలో ఉన్నారు. జనరల్గా రవి కూడా దశమ స్థానంలో చక్కగా యోగిస్తారు. ఆయన కూడా కొంచెం పర్లా మళ్ళీ వారాంతానికి ఆయన కూడా నీచిపడి లాభస్థానంలోకి వస్తున్నారు. రావ సంగతి రవి కూడా లాభస్థానంలోకి ఉంటున్నారు. ఎందుకంటే రవి దశమ స్థానంలో యోగిస్తారు. శుక్రవారం వరకు కూడా చాలా వరకు వీళ్ళకి మంచి పాజిటివ్ రిజల్ట్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో అయితే ఇక్కడ రవి శనుల యొక్క సంసప్తం కూడా జరుగుతూ ఉంది. ప్రొఫెషనల్గా వీళ్ళు ఎంత రాణిద్దాం అనుకున్నా ఏదో మానసికంగా ఏదో ఒకటి వెనక్కి లాగుతుంటుంది. అనవసరమైన చికాకు మనసులో కనిపిస్తూ ఉంటుంది. అది డొమెస్టికల్గా ఇంటికి సంబంధించిన విషయాల్లో చిన్నపాటి డిస్టర్బెన్స్ వల్ల, లేదా
ఉద్యోగపరంగా ఇళ్ళ పనులు చేసుకుని వెళ్దామన్నా కూడా మానసిక పరంగా ఏవోగా ఇబ్బందులు ఆటంకాలు అర్ధాష్టమ శని వల్ల ఏర్పడతాయి. ఇది కామన్, మీ ముందే చెప్పా, దీని గురించి వీడియో కూడా చేశా. కాబట్టి దీనికి సంబంధించిన విషయాల్లో మనం హనుమాన్ చాలీసా ఒకటి చదువుకుంటూ వెళ్ళిపోతే ధనురాశి వాళ్ళకి ఇంక ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండే ఆస్కారాలు ఉండవు. సో కాబట్టి ఈ వారం చూస్తే 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సో ఆది సోమ 2 రోజులు అనుకూలిస్తుంది. సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, సప్తమ స్థానంలో గురుడు అనుకూలిస్తారు. ఏదైతే సప్తమంలో ఈ గురు చంద్రుల యొక్క కలయిక ఉందో కొంచెం వారం ప్రారంభంలో సమ్ బిజినెస్ వ్యవహారాల్లో, వ్యాపారానికి సంబంధించి కావచ్చు, మ్యారిటల్ లైఫ్కి సంబంధించి కావచ్చు, అండ్ సమ్ క్లోజ్ పర్సన్స్, వెరీ గుడ్ జెన్యూన్ పర్సన్స్ మీరు మీట్ అవ్వడానికి చాలా వరకు కొన్ని పాజిటివ్ వేస్ ఏర్పడడానికి కావచ్చు. ఇక్కడ మనకి మంచి టైమింగ్ మనకు కనిపిస్తుంది ఆది సోమవారాల్లో. మంగళ బుధవారాలు చూస్తే అష్టమ చంద్రుడు. సో అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఓకే, ఆయన ఓన్ హౌస్లో ఉన్నాడు. సో కాబట్టి ఆయన ఓన్ హౌస్లో ఉండడం, సో మెయిన్గా ఫ్యామిలీ పరమైన విషయాల్లోనూ ఇతరత్ర కొన్ని విషయాల్లోనూ కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ కొన్ని ఖర్చులు అనేవి ఉండే ఆస్కారాలు ఉంటాయి. సమ్ టెన్స్ ఆరోగ్యపరంగాను సమ్ టెన్స్ ఫీలింగ్ అనేది మంగళ బుధవారాల్లో చిన్నపాటి ఉండే ఆస్కారాలు ఉంది. ఇక గురు శుక్రవారాలు చూస్తే భాగ్యస్థానంలో కేతువు యొక్క సంచారం. ఆల్రెడీ అక్కడ భాగ్యస్థానంలో కేతువు నడుస్తున్నారు, ఇక్కడ చంద్రుడు కూడా ఉన్నారు యాక్చువల్గా. బట్ పర్వాలా, ఆ రాశిధిపతి రవి మీకు దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి రవి యొక్క సంచారం దశమ స్థానంలో శుక్రవారం వరకు యోగిస్తుంది కాబట్టి ప్రొఫెషనల్ పరంగా బాగానే ఉంటుంది. ఇక భాగ్యస్థానంలో కేతు యొక్క సంచారం ఉండటం వల్ల ఏం చేయాలి ఏంటో తెలియక కొన్ని సందర్భాల్లో మనం ఈ డబ్బులు దేనికి సరిపోవన్నది వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి దానిలో ఇన్వెస్ట్ చేసేద్దాం అనే ఒక రకమైన ఆలోచనలు వచ్చేస్తుంటాయి. లాభస్థానంలో కుదిరి దిగాడు కదా ఇక్కడ, అందుకని. సో అలాగే ధనురాశి వాళ్ళకి సంబంధించి మెయిన్ భాగ్యంలో ఆ కేతువుకి జంటనాగులు ఉన్న చోట మంగళవారం ఫలాభిషేకం చేయటం, ఫలాస పుష్ప శంకాసం, కేతు నవగ్రహశాంతి మంత్రం చదువుకోవటం, కుదిరితే కేజింపో ఒలవలో రంగురంగుల వస్త్రం దానం ఇవ్వటం మంగళవారం చాలా మంచిది. చేయటం వల్ల మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇతరత్ర ఏవైనా సరే హైయర్ ఎడ్యుకేషన్ గురించి, ఫారెన్ ట్రావెల్స్ గురించి ముఖ్యంగా మీరు చేసే ప్రయత్నాల్లో కొంచెం సత్ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారాలు ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.